ఈ రోజున దేవుని మీద ఎవరైతే ఆధారపడతారో, ప్రభు తీర్పు మీద ఎవరైతే అంగీకరిస్తారో, ప్రభు దగ్గరికి రా. లోకమంతా నిన్ను పాపి అన్నా, లోకమంతా నిన్ను వెలివేసిన, లోకమంతా నిన్ను దెయ్యం పట్టిందన్నా, నీ ఇంటి వాళ్లే నిన్ను విడిచిపెట్టేసి నిన్ను రాళ్లతో కొట్టుకునేటట్లుగా నీ చేతులకు సంకెళ్ళు వేసి బిగించిన, నువ్వు పాపిష్టి దానివని ఊరంతా నిన్ను వెలివేసిన, దేవుని బిడ్డ ఈ రోజున దేవుడు ఆహ్వానమిస్తున్నాడు, సర్వలోకానికి ఆహ్వానమిస్తున్నాడు. ఎవ్వరు నిన్ను వెలివేసిన, ఎవ్వరు నిన్ను కాదన్నా, ఎవ్వరు నిన్ను పాపిష్టి దానివన్నా, ఎవ్వరు నిన్ను తృణీకరించిన, ఎవరు నీ పాపములను ఎంచి నీ పైన దోషమును ప్రకటిస్తూ ఉన్నా, ఎవరు నీ జీవితంలో నీ అప్పులను గురించో, నీ శాపమును గురించో, నీ సాక్ష్యమును గురించో తృణీకరించి మాట్లాడుతున్నా, కృంగిపోవద్దు, తనువు చాలించొద్దు, బెదరొద్దు, జడవద్దు. దేవుని దగ్గరకు నువ్వు వస్తే గనక దేవుని బిడ్డలారా, నిన్ను పరిశుద్ధునిగా మార్చి, నిన్ను పాపివన్న వాళ్ళను పరిశుద్ధులమని ఎంచుకున్న వాళ్ళను, ధర్మశాస్త్రం మాట్లాడుతున్న వాళ్ళని పాపులుగా నిలబెడతాడు.